సో టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. మన ఆవుకు గడ్డి కోసుకొద్దామని చెప్పేసి వచ్చేసిన బయకాడికి. గడ్డి ఆల్మోస్ట్ ఈ మడి సగం అయిపోయింది. ఇక్కడ నుంచి మొదలు పెట్టిన, అక్కడ నుంచి మునుగు మొత్తం మొదలు పెట్టిన, అక్కడ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఇక్కడ పెరిగిపోతా ఉంది హైట్ చూడు, ఓరమైట్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే మనకు చిప్పల చెట్టు ఉంది, సీతాఫల చెట్టు తెలుసుగా, సీతాఫల చెట్టు ఉంది. చూడగానే కాయలు మంచిగా నోడాయి అనమాట, మన చెట్టే కదా. సో తెంపుదాం. ఈరోజు శిరీష కూడా కొన్ని తెంపుకోయింది వాళ్ళ ఇంటికి. సో మనకు కూడా తినడానికి అవుతుంది అని చెప్పేసి చూసిన, అనుకోకుండా చూసిన. అసలు ఈ చెట్లకు మేము ఎప్పుడైతే ఫస్ట్ టైం నాకు గెలిచి మేము తెంపడము, ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న ఉంటుండే. ఇగో ఇలా చెట్టు ఉన్నట్టు కూడా ఏర్పడతలేదు, కానీ కాయలు అయితే మంచిగా అయినాయి. ఇంకో ఏర్పడకుండా మంచిగానే ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇంకో 1 2 3 4 ఇగో అవుపిస్తుందా, 5 6 ఇగో 7 8 7 వరకు ఉన్నాయి. ఇవన్నీ తెంపి మన బండ్లు వేసుకొని పోదాం. ఎందుకంటే మనం తినకపోతే ఇంకో తింటారు చెప్పు. వీటిని వేసి పెట్టినాం అనుకో, ఇవిటే పోతాయి, ఇట్లా పుచ్చిపట్టిపోతాయి అనమాట. లైక్ ఇగో ఈ ఏమంటారు, ఇట్లా బ్లాక్ అయిపోయి ఖరాబ్ అయిపోతాయి. అందుకనే టైం ఉన్నప్పుడే తెంపేసేయాలన్నమాట ఇవన్నీ. ఓ షట్, మన వానగారు దీంట్లోనే ఉంది. కాయలు తెంపుకొచ్చేసిన. ఇంకా 1 కాదు 2 కాదు, ఒక 5 6 కాయలు వెళ్ళినాయి అనమాట. గడ్డి కోసం వస్తే మనకు సీతాఫల కాయలు దొరికినాయి. రైట్. సో గడ్డి కూడా కోసుకొచ్చేసినాం అనమాట. ఈ గడ్డి ఏదైనా డైరెక్ట్ వేస్తే ఇగో ఇక్కడ వరకే తింటుంది, ఈ కాడ మొత్తం ఇచ్చి పెడుతుంది. అందుకని దీన్ని తీసుకుపోయి మన డ్రమ్ములో చిన్న చిన్న కట్ చేసి పెడితే, ఈ మట్టి కొట్టించిన వాయిడ ఎందుకు అప్పుడు తీసుకుందా? 2 ట్రిప్పులు తీసుకున్నాం అప్పుడు. 2 ట్రిప్పులు అదే. ఫోన్ చేసిన జేసీబీ అన్న, ఫోన్ చేసి పైరు కొట్టమన్నాడు, కొట్టేసిన. ఇక నేను షాక్ అవుతున్నా, జేసీబీ నెంబర్ నుంచి నాకు ఫోన్ వస్తుంది అనుకున్నా. చెప్పింది షెడ్ కాడ మీ డాడీ ఓపించిండు, ఇలా డబ్బులు కొట్టానని వెళ్ళిపోతున్నా అన్నాడు. సరే అని చెప్పేసి కొట్టేసిన. ఇది బయటికి పోతుంది కదా, ఈ గేట్ తెరిస్తే పాపం అంటే బయటకు పోతుంది. అది కొట్టుకరా లావు కూడా. టైం అయిందిగా, టైం అయింది. ఒక్క తిరిగి పోతారు. ఇదో దమాకరం ఈ చిన్నపిల్లలతో. సో ఇక్కడ ట్రాక్టర్ నడిచి మొత్తం మాకు ఉన్నదే ఇది వాగు లేకుంటుందని చెప్పినా కదా, దీనిలోకి ట్రాక్టర్ నడిచినాయి. ఆ ఒక్క నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు రొచ్చు వచ్చేది. ఈ బండి యాక్టివ్ పోతే వెనకపోయి గిర్న తిరిగిపోతుంది, దారి లేకుండా అయిపోయింది మొత్తం. ఇట్లా కానీ తిరిగిపోవాలి ఇప్పుడు అటు పోవాలంటే. 10 వచ్చేసింది. ఓ దరిగా అది లోపలేనా తాత, దమ్మినావా, ఉప్పు వేసినావా? అప్పుడు మేము ఇట్లా చిన్న చిన్న గడ్డి తీసుకొచ్చి మేకలు గట్టి పెడుతుంటే, ఇప్పుడేమో మా డాడీ లాగ కోసం తీసుకొచ్చి పెట్టిండు. కానీ ఎంత వేసింది అది? సగం కింద సగం మీద, ఏదో 2 పూసలు నలుగుతుంది, తీసి పెడుతుంది కదా. ఇప్పుడు పాలు మంచిగా, సరేనా? ఆగదు ఇప్పుడు అస్సలు. పొద్దుంతా ఎంత నిమ్మలంగా ఉంటుంది. ఇప్పుడు చూడు తల్లి వచ్చింది కదా, నన్ను ఎప్పుడు ఇప్పుతారు అని ఆరాటంతో ఉంటుంది అది. ఇప్పుడు ఇది కొట్టేసిన గడ్డి, ఈ గడ్డి కోళ్ళు కూడా తింటున్నాయి. ఇగో ఈ గడ్డి దొరికితే కష్టం. బాగో మన ఏం చెట్టు ఇది, మన వంకాయ చెట్టు మొత్తం కొరికి పెట్టేసిన. ఎంత మంచిగా జుబులు గుబ్బు అంటారు, దాన్ని ఏమంటారు, గుబురు ఫుల్ ఉండే నిండుగా. ఈ అంజనకాడికి మొత్తం కొరికి పెట్టేసిన కోళ్ళు. వీళ్ళకు మునగ చెట్టు మునిగాకు ఉంటుందా, మునిగాకు పప్పడాకు తీసుకొచ్చేస్తే కూడా కోళ్ళు బుక్తాయట. అది తీసుకురావాలి, అది తీసుకొచ్చి కొమ్మలకే పెట్టాలి, మంచిగా తింటుంది అది. పత్తిపిండి రెడీ ఉందా? సరే పిండిదామా, టైం పడుతుంది. అది పొగేద్దాం. వేయాలి నాయన, పొగ వేసినాకనే విండాలి పాలు. నేను ఎంత మంచిగా ఇచ్చింది, పొగ వేసినాక పాలు పిండితే మంచిగా 4 లీటర్లు ఇచ్చింది పూటకి, సరిపోదా? మంచిగా గోమాత. చలో పాలు పిండి అయితే ఫినిష్ అయిపోయింది. పత్తి పిండి ఇప్పుడు పెట్టేసా. చూడు నీకు ఇది ఏమైంది, ఇది తెల్లగా ఉంది. గిట్ల ఎందుకు అయింది? నీకు ఇక్కడ తెల్లంటికలు ఉంటాయా? ఇట్లా గజ్జకారం లెక్క అయింది. ఒకసారి చూసుకో మంచి అద్దముల్లా. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా చూసుకో. చేయించాము అట్లా ఉందా? నువ్వు ఇట్లా షేవింగ్ చేయించుకున్నప్పుడు చూసుకున్నావా? నీట్గా ఉంది, ఎట్లా ఉంది? ఇప్పుడు చూడు ఇంటికి పోయినా చూడు, తెల్లగా ఏర్పడుతుంది అది వెరైటీగా. కోళ్ళు గీయడం పోతున్నాయి లోపల అవి. షో చీకటి అయితేనే పోతాడున్నాయి ఇవి. ఏ ముని సోగా అరే, ఏ హాయ్, హౌ ఆర్ యూ? మునిగాడు మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. ఇది నేను ఇట్లా అనుకున్నా, కోళ్ళు మంచిగా కూర్చోవాలని చెప్పేసి. కానీ ఇక్కడ కట్ట మీద అక్కడ కట్ట మీద మంచిగా కూర్చుంటున్నాయి వరుసగా.
ఓ ఇక్కడ భద్రాచలం సినిమా అయితే చూస్తా ఉన్నాడు మా పప్పాజీ. పప్పాజీ చలో నువ్వు క్యారియన్. టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇప్పుడు వచ్చిన నేను ఇక పొద్దుగాల పెట్టిన రైస్ కొద్దిగా ఉండే కదా, అది సరిపోదు అనమాట. రైస్ సరిపోదు, కర్రీ అయితే సరిపోతుంది. ఇప్పుడు సరిపోతుంది, పొద్దున కూడా సరిపోతుంది. ఇక ఇద్దరు పానానికి ఇక మళ్ళీ ఏమి ఉండాలని చెప్పేసి ఒక్కటే గ్లాస్ పెట్టిన. యాక్చువల్ చపాతీ చేద్దామని అనుకున్నా, కానీ ఈ టైంకి వచ్చి చపాతీ చేసినాక టైం పడుతుంది అని చెప్పేసి ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టేసిన. అది సరిపెట్టుకున్నాం అనుకో. ఇక మిగిలింది మునియానికి ఆడు ఉన్నది, లేదంటే పొద్దునకైనా అవుతుంది అని చెప్పేసి రైస్ అయితే పెట్టిన. రైస్ కాగానే తినేసేయాలి ఇక. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది. పొద్దుగా లేచి పాలు విండేసి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా దూడు ఉంది. ఇక పాప మళ్ళీ ఆమె గట్టని పోయిండు. ఇక ఇంట్లో పని ఎలాగ ఉంటుంది కదా, ఇక ఇల్లు నూకడం కానీ, ఇక పొయ్యి తుడవడం కానీ, బాదం తోమడం కానీ. యాక్చువల్ బాదం నైట్ తోమేసిన అనమాట, ఏం లేవు. ఇద్దరు పనులు కాబట్టి 2 గిన్నెలు, ఒక గిన్నె. కర్రీ ఉంది కాబట్టి కర్రీ గిన్నె ఈయన ఉంది. నైట్ పెట్టిన రైస్ కూడా ఈయన ఉంది అనమాట. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ టిఫిన్ ఏంటంటే మాకు నైట్ పెట్టిన రైస్ మొత్తం అట్నే మిగిలిపోయింది అనమాట. నాకు అందాజ తెలియక ఒక గ్లాస్ ఎక్కువ పెట్టినా అది మిగిలింది. సో ఈ రైస్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు టైగర్ రైస్ చేయాలి. నాలుగు అంటది కదా టైగర్ రైస్ అని చెప్పేసి. సో టైగర్ రైస్ చేయాలి. పప్పు వచ్చేలో టిఫిన్ చేసి రెడీ పెట్టినామంటే తినేస్తాడు. టైగర్ రైస్కి ఏమేం కావాలి, నిమ్మకాయలునే రైట్, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఏమేమి వేస్తారో నాకు తెలియదు. ఏకాడికి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టినాం అనుకో పప్పు వచ్చి తినేస్తాడు. అప్పట్లో మనకు బాసలు లేవు కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వాకిలు ఇప్పుడే అయిపోయింది. ఇక ఇల్లు ఒకటి ఊడ్చేసిందంటే పెద్ద పని అయిపోతుంది అనమాట. ఇదేందో ఇక చిపురికట్ట చూడు, చేతుల పట్టే అంత ఉంటుంది. ఇక కాడికి అవుతుంది. ఇదని పట్టుకొని ఊడాలంటే నా సామిరంగా చేతులు గుంజుతాయి. వీడు రోజు ఊడ్చేవాళ్ళు ఎట్లా ఊడుస్తారో కానీ లేక మనం ఊడ్చినాం అనుకో ఏం లేక మన పని అయినట్టే అట్లుంటుంది పరిస్థితి. ఎందుకంటే బరువు ఉంటుంది కదా, ఊకకు ఊకితే ఒకటేసారి చేతులు గుంజుతాయి అనమాట. సో ఇప్పుడైతే ఇల్లు నూకేద్దాం మనం. సో టైం వచ్చేసి 7:55 అవుతుంది. మనం పులిహార చేయడానికి అయితే కడాయి అయితే పెట్టేసినాం, అన్నం విప్పేసినాం. ఇంట్లో ఒక నిమ్మకాయ అయితే పిసికేసేసిన. పక్కకు ఒక 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టిన. శనగపప్పు తీసుకున్నా, పల్లి తీసుకున్నా, కరివేపాకు తీసుకొచ్చిన, అంటే కడిగి పెట్టేసిన ఇక్కడ ఇప్పుడే. కరివేపాకు తీసుకొచ్చిన. ఇంకా జీలకర్ర, ఆవాలు ఉంటాయి కదా, ఇది ఒక ఆవాలు అయితే ఉన్నాయి. జీలకర్ర పెద్ద డబ్బానే జీలకర్ర. పాప ఇంకా ఇంతే కదా. సో ఆయిల్ పోసేసుకొని కొద్దిగా తాలింపు వేసేసినామంటే పులిహోర రైస్ రెడీ. మనం ఎప్పుడు పరిగెట్టిన లెమన్ వాటర్ తాగుతాం కాబట్టి, సో లెమన్ వాటర్ ఫస్ట్ అయితే పెట్టేసిన. నాకు ఒక గ్లాసు, పప్పుకో గ్లాసు. పప్పకు ఆల్రెడీ ఇచ్చేసిన, పప్ప తాగుతున్నాడా. సో తాలింపు కూడా అయిపోయింది అనమాట. ఇది చేసి రైస్ చేసుకున్నామంటే పులిహోర రెడీ. వా చూస్తుంటేనే పూరీలు వచ్చేస్తున్నాయి. జబ్బరస్ అవుతుంది. కాకపోతే ఇది నేను లెమన్ వేసిన. కొంతమంది చింతపండు వేస్తారు, చింతపండు వేస్తే మనకు పడదు కాబట్టి లెమన్తో సరిపెట్టుకున్నాం అనమాట. వా చూసిరు ఒకసారిగా, సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ రైస్ మన హెచ్ఎంటీ రైస్ కదా, అందుకని మంచిగా కనబడుతుంది. నార్మల్ రైస్ కన్నా ఇట్లా కొనుక్కొచ్చిన బియ్యంతో చేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇక తిందామా? అంటే వేడిగా ఉండదు కానీ చల్లనే ఉంటది. ఎట్లా చేసినా ఇది చల్లనే ఉంటది. ఎందుకు తాలింపు మాత్రం వేస్తాం కాబట్టి. నేను పులిహోర ఎప్పుడు చేసినాను, చాలా రోజు వేసింది కదా. అసలు నేను ఎప్పుడు చేసిన పులిహోర ఎప్పుడు చేయను నేను కదా, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే అప్పుడు హెల్ప్ చేసేటోళ్ళకు. ఇక నేను సొంతంగా అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. రైట్, చాలు. ఎప్పుడు నువ్వు వస్తావని అప్పుడే తినే ఉండే. చల్ల అయిపోయింది, వెదర్ చల్లగా ఉంది. మళ్ళా వర్షం పడతట్టుంది. నిన్న మొత్తం గట్టినా ఉండే, ఈ రోజు అట్టినా ఉంది. ఇక వర్షం ఎండ రాదా, బట్టలు ఉతుకుదామంటే అసలు ఎండనే వస్తలేదు. ఎట్లా ఉప్పు కలిసిందా, వేయాలా ఉన్నదా? టేస్ట్ ఎట్లుంది? ఆహా రైస్ ఓన్లీ ముయ్యానికేనా? కోళ్ళకేసలే అవి బియ్యం బుక్తున్నాయి, నువ్వులు బుక్తున్నాయి, అన్ని బుక్తున్నాయా? సరేపా. ఇవి పొద్దురికి రాత్రికి అవుతుంది అదే. రోజు 2 సార్లు పెడుతున్నా, ఒకసారి పెడుతున్నా అన్నం? 2 పూటలా కాలుతుందా అది? మరి ఇవి వస్తుంది దమ్మిన. ఇగో ఇది పెడదాం. ఇది ఏ బరువు అవుతుంది. బండి తెచ్చినప్పుడు బండి మీద తీసుకోదాం. డోల్కా నేను డోల్కా కూడా తీసుకొస్తా కదా. డ్రైవింగ్ నాకు తెలుసు, నేను డ్రైవింగ్ స్కిల్స్. అక్కడ సైడ్ పెట్టు, ఇప్పుడే కాదు, నేను బండి తీసినాక పెట్టు. మళ్ళీ ఇంక పడుతుంది. ఏ డిక్కీలో పెడతా, డిక్కీ పెట్టు. ఎందుకు పట్టదే? పెట్టు, ఇది పెద్దగా ఉంది. ఎందుకు పట్టదు?
అయిపోయా అది కింద పడేదా ఒలికిపోయేదా రైటా చలో నేను బండి మీద వచ్చేస్తాను నడుచుకుంటారా ఆ బకెట్ కూడా బకెట్ చలో ఆ బకెట్ ఈ బకెట్ మునియా రైస్ కోళ్ళు బయటకు వచ్చినాయి పుంజు బయటకు దుంకింది ఏ ఆగు ముని చూ షూ ఇది చిన్న ఉంది నువ్వు దుంకుతున్నట్టున్నావు ఇవి మళ్ళా రిటర్న్ దుంకుతలేవేంది ఇవి ఇన్ని దుంకినాయి ఆ కోళ్ళేమో గోడ దుంకిపోతున్నాయి ఇది డోర్ తీస్తే బయటకు వస్తాయి ఈ పాత కోళ్ళు చూ షూ లోపల షూ 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 లోపల ముందు రైస్ పెడదాం ఓ కాలుతుందా మంచిపడ తీసుకురాలే సుర్మ కాలేదు అది వస్తున్నావా ఈ పొంజి ఎట్లా దుంకిపోవచ్చు దానికి అరే దాని ఎమ్మడో పడ్డట్టుంది అది రెండు కలిసి దుంకి అటే పోయినాయి ఇక ఇవి నువ్వు నానబెడుతున్నావు ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి అవి జస్ట్ గంట సేపు నానబెట్టాలట ఎక్కువ సేపు నానబెట్టదట కొత్త గంట సేపు నానబెట్టి తీసేసి కోళ్ళ పోసేయాలట అది అటైతే మంచిగా బుక్తాయి అట అవి ఊర జరిగినాయి అవి చాలా ఎప్పుడెప్పుడు వస్తున్నావు పొద్దున మధ్యాహ్నం రాత్రా పాతకాల లోపల బయటికి పోయింది మళ్ళా కొట్టాలి దాన్ని అగో వాడు ఉంది అది అది ఓనాడ బయటకే పోతున్నది అయితే పుంజుని కట్టేసి మంచిగా మేస్తట్టున్నాయి అవి తొక్కి 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 అంతా గలీజీ చేసినాడు అనమాట సో బయటకు వెళ్ళి మట్టి తీసుకొచ్చి మళ్ళీ ఏడికాడికి పోసి శుభ్రంగా చేసి ఇక్కడ నుంచి నూకేసాం అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం కోళ్ళకి ఇత్తులు వస్తున్నాం కదా అవి పెద్ద కోళ్ళు మాత్రమే తింటున్నాయి చిన్న కోళ్ళు రాణిస్తలు అందుకనే ఇగో ఈ ఏరియాలో దాన్ని కోస్తాం అనమాట ఇప్పుడు చిన్న పెద్ద అన్ని బయటకు పోయినాయి లోపల కొట్టుకురావాలి ఈ గేట్ ఓపెన్ చేసి పెట్టినాం అనుకోకుండా అవి బయటకు వెళ్ళిపోతున్నాయి అనమాట లోపల ఉంటలేవు కానీ బయటకు అలవాటనే అనుకో మనం లేనప్పుడు బయట దుంకినా అనుకో మా కుక్కలు పడతాయి అందుకనే ఈ లోపలనే మ్యాక్సిమం లోపల అలవాటు చేయాలి ఏయ్ దా దా షూ షూ సో సండే స్పెషల్ అని చెప్పేసి ముల్క్ పోయి మనం చికెన్ అయితే తీసుకొచ్చేసినాము ఇక ఇంట్లో వెళ్ళారు కాబట్టి మనం కొద్దిగా సండే రోజు స్పెషల్ ఉండాలని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చేసిన ఇది కొద్దిగా వెరైటీ ఉందని చెప్పేసి ప్లానింగ్ ఉంది సో ఇదేమంటే కడిగి పెట్టిన దీంట్లో ఉప్పు కారం ఇంకా మన అల్లం ఎల్లిగడ్డ పసుపు సంథింగ్ వేసి కలిపి పెట్టి పక్కన పెట్టేసి తాలింపేద్దాం అట్లా కూడా ఒకసారి అప్పుడు వండుతుంటుంది మేము ఎప్పుడో జమాల పెళ్లి అయినప్పుడు వండుతుంటుంది నేను అన్న ఇట్లా ఇదే స్టైల్లో వండేవాళ్ళము ఇక పెళ్లి అయినాక మొత్తం వీళ్ళు లేడీస్ వండుతారు కాబట్టి వాళ్ళ స్టైల్లో వాళ్ళు వండుతారు ఇప్పుడు నా స్టైల్లో నేను వండుతున్నా చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తుంది సార్ సో ఉప్పు కారం అయితే కలిపి పెట్టేసి అయితే కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెడదాం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ గాలికి పెట్టాలట కానీ నేను డైరెక్ట్ వేసేస్తా ఇప్పుడే వస్తున్నా సీరియస్ వర్షం తడవలే బస్ లో ఇప్పుడే పడుతుంది స్టార్ట్ అయింది అటు కూడా ఇట్లనే ఉంది అంటే ఏం లేదు నేను బస్ ఎక్కే ముందు అలియాబాద్ లో స్టార్ట్ అయింది వర్షము ఈరోజు పడతట్టుంది నాకు తెలిసి మీకు బస్సులో టచ్ కావాలి వర్షం పడుతూనే ఉంది వర్షం అటు సైడ్ మరి ఇట్లా ఏం లేదు పొద్దున్న నుంచి గిట్ట ఉంది మబ్బు ఉంది తుప్పు తుప్పు పడుతుంది చల్లు కట్టినట్టు కాకపోతే మధ్యలో ఊర్రాల వర్షం పడుతుంది నార్మల్ గా కడకపో అయ్యా ఒక్క రోజుకే పో నీకోసం చికెన్ తీసుకొచ్చి ఇవాళ నువ్వు వచ్చేలోపు వండుదాం అనుకున్నా కానీ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా గేట్స్ వండుకొని ఉరికొచ్చిన నేను సరే పో కడకపో బ్యాగ్ అడుగు కాలు అడుగునా పో టైం వచ్చేసి 12:46 అవుతుంది మాకు లంచ్ టైం అవుతుంది వండుదామని చెప్పేసి అప్పటి నుంచి వెయిట్ చేసాను కరెంట్ లేకుండే కరెంట్ పోయిందని చెప్పేసి వెయిట్ చేసి కరెంట్ రాని చెప్పేసి పొయ్యి మీద అయితే వేసేసిన చికెన్ అయితే మంచిగా ఉడుకుతా ఉన్నది మంట ఎక్కువ పెట్టాలో మరి తక్కువ పెట్టాలో తెలియదు అంపులు చంపిన సౌండ్ ఫుల్ ఎక్కువ పెట్టిన అనమాట మంచిగా ఉడుకుతా ఉంది యాక్చువల్లీ చిరిచి వచ్చేలోపు వండుదాం అనుకున్నా కానీ వచ్చేసినామే ఇవాళ తెలిసిపోయింది అనమాట సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా వండి కానీ చెప్పలోపే నాన్న చెడికాయలు వచ్చేసిండు శిరీష అల్లికాయలు వచ్చేసింది శిరీష ఏమనుకున్నావు నేను తినాలి అనుకున్నావా చికెన్ నీకు ఉండొచ్చు కదా చికెన్ మీరు ఎవరు రాకముందుకే వండి మంచిగా పెడదామని చెప్పు అనుకున్నా అంటే బావా నేను రాకముందుకు వండుదాం అనుకున్నావా నాయన కూడా చెప్పలే నేను మళ్ళీ వస్తున్నా అని చెప్పేసి చెడికాయలు వెళ్ళిపోయినా కొల్లకాడు పోయినట్టు అటు అంటే నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి మురుకు పోయినా చికెన్ తీసుకొచ్చిన నాయన షెడ్డికాడికి వస్తాడు నువ్వు టైంకి బస్సు టైం అయింది కదా నువ్వు వస్తావు వచ్చేలోపు వండి పెడదామని అనుకున్నా
సడన్ గా మీ ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు అన్న కూడా వచ్చినట్టు అన్న స్టేషన్ లో దిగినట్టు ఆల్రెడీ. కానీ అన్న రానికి టైం పడుతుంది. సాయంత్రం అన్న పెద్దమ్మ ఇంటికాడ ఉంటది టైం పడుతుంది అన్న రానికి. 12-1 అవుతుంది కాబట్టి 2-3 గంటలకన్నా వస్తాడు, లేకపోతే సాయంత్రం వస్తాడు. వర్షం పడుతుంది కదా అటుసారి వర్షం ఉందట. తొందరగా ఉండు బావా, ఆకలి అవుతుంది. మేము బస్ స్టాప్ లా 10 కి పోయి నిల్చున్నాం తెలుసా. వాతావరణం ఏమో ఒక్కోసారి వర్షం ఎక్కువ అయితే ఇటుసారి బస్సు రాదంట. ఒక్కొక్కసారి అదే భయమైంది. లెవెల్ అవుతుంది బస్సు వస్తలే. ఇక చెల్లెకి యాప్ తెలుసు బస్సు ఏడుంటదో. ఆ చెల్లె ద్వారా బస్సు ఏడుందా అని 2-3 సార్లు చెల్లెకి ఫోన్ చేసి కనుక్కొని అదే బస్సు వస్తుందంటే అప్పుడు నిమ్మలం అయింది. ఫస్ట్ చెల్లెకి కూడా బస్సు వచ్చేది కనిపించలేదంట. మరి అట్లా అనుకుంటే నువ్వు ఏ బస్సు ఎక్కినా గానీ మనం ఇందాక వస్తావు నారాయణపూర్ వరకు వస్తావు. నా దగ్గర ఫోన్ లేదు కదా, ఇక్కడికి ఎవరు ఫోన్ తీయాలి. ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ దిగాగానే మళ్ళీ ఫోన్ ఎవ్వరు లేకపోతే నేను ఎట్లా చేయాలి. అందుకే అంటే ఒక బస్సు వచ్చింది, అది దామనుకుంటా బస్సా జంక్షన్ వరకు వస్తాయి. జంక్షన్ వరకు వస్తాయి. అమ్మ అన్నది మళ్ళీ ఆడ నిల్చుంటే మళ్ళీ ఫోన్ లేదు ఏం లేదు, ఒక్కదాని వేడి నీళ్ళు వాడుతాడా వద్దు ఇదే బస్సు పోతే డైరెక్ట్ ఇంటి దాకా పోతావు కదా, ఏ టెన్షన్ ఉండదు నాకు అనేసి అమ్మ. ఇక సరైతే అని చెప్పి 11 గంటల దాకా ఆయన మా అన్నే 11:20కి ఎక్కిన బస్సు. 11:20కి వచ్చినావా? ఎక్కినావా? అలియాబాద్ లోనే 11:20 అంటే లేట్ అయిందంట బస్సు. తొందరగా వచ్చింది మరి బస్సు అంటే మస్తు స్పీడ్ గా 20 నిమిషాలు వచ్చింది. అంటే అలియాబాద్ కి బస్సు 10:40కి ఇట్లా 11 గంటల వరకు ఉంటది ఆడ బస్సు 10:30 వరకు. ఈసారి ఏమో 11:20కి ఉంది ఆడ. అందుకని స్పీడ్ గా తీసుకొచ్చిండు. 12 వరకు మన అడిమసలోనే ఉన్నాము. రోడ్ మొత్తం మంచిగా ఉంది, కొత్త రోడ్ మంచిగా ఉంది. కాకపోతే బండి మీద అన్న వస్తున్నాడు దింపుతా అన్నాడు. మళ్ళీ వాతావరణం ఏమో ఏ టైంలో వర్షం పడితే ఏడా అయిపోతే మాకు తెలియదు అని చెప్పి ఇక బస్ కి అయితే సేఫ్ గా రావచ్చు కదా, ఆడెక్కిన మనకి పోయినే దిగుతా అని చెప్పి ఇట్లా వచ్చిన. పిల్లలు మంచిగా అందరు మంచిగా హాస్టల్ ఇప్పుడు హాలిడేస్ ఏమో ఇంకా 2-4 రోజులు అయితే మళ్ళీ హాలిడేస్ అయిపోతే మళ్ళీ పోతారు హాస్టల్లకు. అందుకే వాళ్ళని కలిసి చూసి వస్తానే పోయేసి వచ్చిన. కానీ తొలకొచ్చేవాడు అసలు ఏడిచిండు వస్తాని తొలకొచ్చేవాడు. అన్న వస్తాడు, అన్న నెంబర్ తీసుకొని రమ్మని చెప్పిన. 2-3 రోజులు ఉంటాడు మంచిగా. అప్పుడు దసరా హాలిడేస్ మొత్తం వినే ఉండే పోయినసారి అంతకుముందు అన్న చిన్న వస్తున్నాడు. అందుకే ఆ నెంబర్ రేపు రా అని చెప్పిన. ఇక అప్పుడు నేను వచ్చినప్పుడు స్నానం చేసుకోలేడు, తినలేడు, ఏడ్చిండు. నేను ఫస్ట్ వద్దు బాబాయ్ నెంబర్ రా అంటే నేను వస్తాను రెడీ అయ్యిండు. స్నానం చేయకుండానే అట్లనే వస్తా అన్నాడు. ఇక పెద్దన్న స్నానం చేసుకొని రేపు వస్తాగా తినేను అనేసి పెద్దన్న అంటే సరే అని చెప్పి నాకు చెప్పి వచ్చినాయి. రేపు పట్టుకొస్తామని పక్కరా టైం చూసినా కొద్ది ఇంకా కరెంట్ అయితే వస్తలేదు. సో చికెన్ అయితే అయిపోయింది, తిందాం అని చెప్పేసి రెడీ అయిపోయినాం. రైస్ అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది. పప్పాజీ చల్ ఆజా, వేడి వేడి కర్రీ చికెన్, చిల్లీ చికెన్. చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తుంది ఈసారి. ఇక అంచుకి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టినా. కరెంట్ లేకపోతే చీకటి మన ఇంట్లో చీకటి ఉంటుంది. పాపా బయటికి వెళ్ళా. సో యాక్చువల్లీ చికెన్ తిన్న ప్రతిసారి మనం మజ్జిగ తాగుతాం. యాక్చువల్లీ చికెన్ వండినప్పుడే చికెన్ లో పెరిగేయాలి, కానీ మనకు అప్పుడు షాప్ బంద్ అని చెప్పేసి లంచ్ టైంలో మళ్ళీ షాప్కి ఏం పోతాం అని చెప్పేసి అప్పుడు వేయలేదు. తర్వాత తీసుకొచ్చినాం. ఇక అప్పుడు వేస్తే బాగుండు అని చెప్పేసి తిన్న తర్వాత నేను మజ్జిగ తాగుదామని చెప్పేసి ప్రతి చేసుకుని తాగుతున్నాం. ఇదేంటంటే చికెన్ తిన్నాగానే చికెన్ వేడి కాకుండా ఉండడానికి మజ్జిగ తాగుతాం. ఇది లేకపోతే నేను ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ తాగుతా చూడు, అట్లా తాగినా సరే, కాకపోతే గోరువెచ్చని వాటర్లో తాగాలి. ఇక అది రెగ్యులర్ తాగుతాం కాబట్టి కొద్దిగా మజ్జిగ తాగుతాం. మంచిదిగా బాగా పెరుగు మంచిదే కానీ కాకపోతే ఇప్పుడు పెరుగు అందుబాటులో ఉంది కాబట్టి పెరుగు. కానీ ఈ పెరుగు కన్నా మనం ఇంట్లో వేసుకుంటాం చూడు, ఆ పెరుగుతో తాగాలి, అది మంచిది ఇంకా ఆరోగ్యానికి. ఇది ఏం సిరిసే అంతా మన పౌడర్ టైప్ సంథింగ్ ఏదో ఎట్నో అవుతుంది. ఇది ఇన్ని రోజులు నిలువ ఉందంటే దీంట్లో ఏదో ఒకటి కలిసినట్టే కదా. అదే మన ప్యూర్ పెరుగు అయితే మన పెరుగుతోనైతే ఏది ఆవు పాలతోనే సార్. అమ్మ మన ఫ్యాట్ ఎంత వస్తుందో తెలుసా దాంట్లో, వాళ్ళే షాక్ అవుతారు. పాపాది మన ఆవు పాలలో ఫ్యాట్ ఎంత వస్తుందో తెలుసా? ఇది తగ్గిందా నీకు? నీ దవడ ఏమైందంట? డాక్టర్ ఏమన్నాడు? పురుగు లెక్క వారింది అన్నాడు. పురుగు లెక్క వారింది అన్నాడా? పురుగు వారింది అన్నాడు. మరి తగ్గుతారనా? ఏమని చెప్పింది మరి? ఓన్లీ ట్యూబ్ ఇచ్చిందా? అదొకటి పెట్టుకుంటుందా? టాబ్లెట్ కూడా ఇచ్చింది దానికి? నువ్వు నెత్తిలో అన్నావు నాకు అర్థమే కాదు. నెత్తిలో ఏడ లేదే, అది అనిపిస్తలేదు నీకు, ఉత్త దురద పెట్టినట్టు. కానేనా? రైట్, ఇక్కడ అనిపిస్తుంది సేమ్ ఇట్లా ఉంది అది కూడా. మరి ఆ పురుగు అంటే గడి వచ్చినప్పుడా లేకపోతే ఎట్లా గట్ట అయింది? అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే పురుగు పూసి 1,000,000 జీవరాశులు వర్షానికి బయటకు వస్తాయి
అంటే కొత్త కొత్త పుట్టుకొస్తాయి. అందుకని వర్షాకాలం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా? రైట్. నువ్వు తాగు, మజ్జిగ తాగు. తెలుసా డాడీ కూడా మజ్జిగ పోసే. ఇదే గ్లాసా? అది ఇచ్చేసే నాకు జాలే. నువ్వు కూడా తాగు. నేను తాగితే గ్లాస్ ఇస్తే నువ్వు తాగి మళ్ళీ డాడీకి ఇస్తావా? సరే.